అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. నిన్న కొంచెం స్టోరీ చెప్పి మధ్యలో ఆగిపోయాను కదా! ఎందుకంటే వీడియో అయిపోయింది. అందుకని పార్ట్ 2 అనమాట ఇది. అయితే మా బాబు అన్నాడు, మా అమ్మని అడగాలిరా, మా అమ్మని అడిగి నేను చెప్తాను అని అన్నాడు. అయితే సరే అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. అమ్మ తను వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు అన్నాడు. నేనన్నాను, బాబు వద్దమ్మా, నువ్వు బాగా ఎడిక్ట్ అయిపోతున్నావు. అంత రిలేషన్ మెయింటైన్ చేసేస్తే రేపొద్దున్న మళ్ళీ మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే నువ్వు వాడిని వదిలి ఉండలేవు. రేపొద్దున్న లేనిపోని ఇష్యూస్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ అవి వచ్చేస్తాయి. వద్దులేమ్మా, ఎందుకు, నీకు అలవాటైంది కదా ఆడుకోవడం, ఒక్కడివే ఆడుకోవడం. ఎందుకు ఒక్కడివే ఉంటే ఏ రిస్క్ ఉండదు, కాంట్రవర్సీ ఏమీ ఉండదు, నీకు నువ్వుగా ఆడుకో, చెల్లి ఉంది కదా చెల్లితో ఆడుకో అని చెప్పి అన్నాను. సర్లే అని వచ్చాడు. ఏమనలేదు, అసలు ఏం మాట్లాడలేదు. తను కూడా వచ్చి, ఆంటీ ప్లీజ్ ఆంటీ పంపించండి ఆంటీ అని అడిగాడు. వద్దులేమో, వద్దు, మీ అమ్మమ్మ తిడతారు, మళ్ళీ వెళ్ళిపో, మా ఇంటికి రావద్దులే, అంత ఇబ్బంది పడితే ఎందుకని చెప్పి నేను అన్నాను. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాడు. మా బాబుని అడిగాడంట, మీ మమ్మీకి నేను సారీ చెప్తానురా, ప్లీజ్ రారా, నువ్వు నీతో ఆడుకోవడం నాకు అలవాటైంది, మా ఇంట్లో నన్ను పంపించలేదు అందుకనే రాలేదని ఏవో చెప్పాడంట. మా బాబు ఒక్కటే అన్నాడు, నాకు వినిపించింది తను అనడం. ఏమన్నాడంటే, నేను నీ ఫ్రెండ్షిప్ కోసం నేను ఏడ్చాను, సరే మా అమ్మ నా మీద ప్రేమతో ఏడ్చింది, మా అమ్మ ఒప్పుకుంటేనే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. ఇన్నాళ్ళు నేను నా మనస్ఫూర్తిగా నీతో ఫ్రెండ్షిప్ చేశాను, కానీ ఇప్పుడు మా అమ్మ చెప్తేనే నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. మా అమ్మ చాలా బాధపడింది నా గురించి, నువ్వు ఆ రోజులా చేసినందుకు నేను ఏడ్చానని అని చెప్పాడు. అప్పుడు సరే అయితే మీ మమ్మీకి నేను సారీ చెప్తాను అని అన్నాడు. ఆ అబ్బాయి వచ్చి నా దగ్గరికి, సారీ ఆంటీ, సారీ ఆంటీ, సారీ ఆంటీ అని చాలాసార్లు చెప్పాడు. వద్దమ్మా, సారీలు ఏమీ వద్దు, కాకపోతే చేసింది ఎవరైనా తప్పు చేస్తారు, చేసిన తప్పుకి వాడు సారీ చెప్పేశాడు, చెప్పినా నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేసే గుణం ఉండాలి అని చెప్పి నేను చెప్పాను. కాకపోతే నాకు ఇక్కడ ఒకటి అర్థమైంది ఏంటంటే, పిల్లలకి మనం తల్లిదండ్రులు చెప్పిన మాటకి విలువ ఇవ్వడం నేర్పించాలి. నాకు మా బాబు దగ్గర అది చాలా బాగా నచ్చింది. నా మాటకు విలువ ఇచ్చి ఫ్రెండ్షిప్ని కూడా వద్దనుకున్నాడు. కానీ తర్వాత మళ్ళీ ఒకటైపోయారు వాళ్ళిద్దరూ. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే, నా మాట మీద ఇంత రెస్పెక్ట్ ఉందా నా కొడుక్కి అని అర్థమైంది. నిజంగా నా కొడుకు మారాడు. అంటే లైట్ తీసుకోవడం నేర్చుకున్నాడు దేన్నైనా. అంటే మరీ విపరీతంగా దాని మీద ప్రేమ పెంచేసుకోవడం అలాంటివి లేకుండా దేన్నైనా లైట్ తీసుకోవడం నేర్చుకున్నాడు ఫస్ట్. అలాగే మన మాటల మీద, పేరెంట్స్ మాటల మీద పిల్లలకి రెస్పెక్ట్ పెరిగిందా లేదా తెలుసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట. నేను నిజంగా మా బాబుకైతే చాలా రెస్పెక్ట్ ఉంది నా మీద, నా మాట మీద. నాకు అర్థమైంది, చెప్తే వింటాడు అనే ఒక ఒపీనియన్ వచ్చిందనమాట. అంతే, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.